దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వైసీపీ నేత ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారాం, ఆయన సతీమణి వాణితో పాటు వారి కుమారుడు చిరంజీవి నాగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చాపురంలోని సత్యసాయి నగర్లో 4 కోట్ల విలువైన భూమికి సీతారాం కుటుంబం నకిలీ పత్రాలు రిజిస్ట్రేషన్తో చేయించుకుందంటూ జులై ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్ గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌస్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజ్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమరావతి వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. బట్ ఈ నలుగురికి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజని ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు. దీని అంతటికీ కూడా ఏంటంటే ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది. కర్నూలులో సీమరైతు కన్నీటి వెత పుస్తకావిష్కరణ సభలో రాయలసీమ అభివృద్ధిపైన కీలక వ్యాఖ్యలు వినిపించాయి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీమకు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని బైరెడ్డి అన్నారు. అలాగే రాయలసీమ ముద్దుబిడ్డ అనే వ్యాఖ్యపై కూడా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నదులున్నాయి, అవకాశాలున్నాయి, ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఉంది. ఇన్ని పెట్టుకొని చివరకు మనము మరి హైదరాబాద్ పోయి బతుకుదామా, లేకపోతే బెంగళూరు పోదామా, లేకపోతే మద్రాసు చెన్నైకి పోయి బతుకుదామా అని బతుకు తెరువు కోసం వలసలు వెయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వారే. నా మీద నాకు బాగా హోప్ ఉంది. నేను ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దు బిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు. ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అప్పుడు రాజగోపాల్ నేను మొదలుపెట్టాక ఆ రాజగోపాల్ గారు ఎంపీ గారు ఇక్కడ కర్నూలుకు వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు టీవీ నేను పట్టుకుని సమైక్యాంధ్ర కోసం పోరాడని ఆయన 5 ఏళ్ళ తర్వాత ఆయన ఉద్యమంలో దింపారు. తర్వాత మేధావుల శ్రీనివాసులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అని బుక్ రాశాడు. నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కాదు, నువ్వు నా బుక్ రిలీజ్ చేసేకి వచ్చినావు, నేను చేయను, నువ్వు సమైక్యాంధ్రగా పోరాడని ఆయన్ని మళ్ళీ సమైక్యాంధ్రకు తీసుకువచ్చాం. ఈ విధంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక అజీజ్ ఖాన్ ఆర్థో కేర్ అండ్ ట్రామా యూనిట్ నిర్మాణానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి సంజీవనిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్కు ప్రతిరోజు వేలాది మంది రోగులు ఆర్థో చికిత్స కోసం వస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఆర్థో విభాగం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం అవసరం ఏర్పడిందని అన్నారు. సమస్యను గుర్తించి డెక్కన్ టొబాకో బోర్డు చైర్మన్ ఫకీక్ షఫీర్ ఆర్ రెహమాన్ సహకారంతో ఆయన తండ్రి అజీజ్ ఖాన్ పేరిట 10 కోట్ల విరాళంతో ట్రామా యూనిట్ నిర్మిస్తున్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి నెల
నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. మీరు గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. శిశు సంక్షేమ మదర్ చైల్డ్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం. క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ ఓపెన్ అవుతా ఉంది. మొన్న పెట్ స్కాన్ లాంచ్ చేశాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి సర్వీస్ బ్లాక్ రెడీ అవుతా ఉంది. దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటిది షఫీక్ గారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి డెక్కన్ టొబాకో తోటి స్టార్ట్ చేసి వారు అభివృద్ధి చెందారు. అనేక సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ ఉద్యోగుల్ని చూసుకునే విధానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో విద్యకి ఎప్పుడు కూడా 10 మందికి చెప్పని విధంగా కూడా ఆయన సొంతగా చేసుకుంటా వస్తా ఉన్నారు. మొట్టమొదటి ఇదే అనుకుంటా కొంచెం గ్రాండ్ స్కేల్లో మేము పబ్లిక్ లోకి వారి పేరు తీసుకువెళ్తా ఉంది. ఇవి కాకుండా వారు చాలా చేశారు. వారికి అంటే 10-11 కోట్లు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దాదాపు 30-40% ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, ముఖ్యంగా పేద ప్రజల తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు. నంబర్ 1 ఒక మంచి కార్యక్రమం. గుంటూరు జిల్లా కాదు రాష్ట్రంలోనే పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా యాక్సిడెంట్ అండ్ ట్రామా, అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే గుర్తొచ్చేటువంటి ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు స్టాండర్డ్ ని బట్టి ఒక ట్రామా కేర్ ని, ఆర్థోపెడిక్ కేర్ సెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచనతో పెద్దలు షఫీకుర్ రెహమాన్ గారు ఎంతో వ్యయంతో దాదాపు 10-12 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా షఫీక్ గారు ఈరోజు వ్యాపారంలో ఆయన ఒక లీడర్ అంటే రాజకీయంలో మాకు ఒక లీడర్ మా పక్కన ఉన్నాడు. ఇద్దరు కూడా నిజంగా ఇన్స్పిరేటివ్. ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళ వర్క్ చేసేటువంటి గతంలో వాళ్ళ కుటుంబం చాలా వరకు మసీదులకు కానీ అలాగే మద్రసాలకు కానీ కమ్యూనిటీ వెల్ఫేర్ కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మారుతున్నటువంటి ట్రెడిషన్ తో పాటు ఒక మంచి ఆలోచనని ఇన్స్పిరేటివ్ గా భావితరాలకు అందించేటువంటి విధంగా ముందుకు తీసుకుని వచ్చినటువంటి షఫీక్ గారికి ఈ సందర్భంగా నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీంట్లో మేము డెక్కన్ కంపెనీ మనది దాంట్లో చాలా ఎంతో ఎక్స్పోర్ట్ కింద చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ వల్ల వచ్చే మన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ జానమ్మ, ఆమె భర్త సిద్ధమునిరెడ్డి, గిరిధర్రెడ్డితో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నానికి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్టు వారు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారని కొనియాడారు. నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని కొత్తగా చేరిన నాయకులు స్పష్టం చేశారు. ఏదైనా కానీ అభివృద్ధికి తీసుకోవాలని ఉద్దేశం ఉన్నటువంటి మన సోదరులైనటువంటి ఎమ్మెల్యే గారి మురళీ గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షణ్ముఖం గారికి నేను అప్పుడే చెప్పాను, 89 నుంచి ఎక్కడ కనుక మాట్లాడే వాళ్ళు 2019 ఎలక్షన్లో నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా, సిద్ధమునిరెడ్డి అన్న ఇంటికి వెళ్తే అమ్మ ఆయన ఉన్నాడు. చెప్తే నాయన మేము ఒక పార్టీలో ఉండేవాళ్ళం, ఎందుకంటే చాలా మంది పార్టీలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒకే పార్టీ నమ్ముకొని 40 సంవత్సరాలు సిద్ధమునిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనల్ని నమ్మి, ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈరోజు రెడక పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పొట్టిపాడు రోడ్డులో నిర్మించిన రహదారిలో భారీగా పగుళ్లు వచ్చాయని ఆరోపించారు. అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్కను తొలగించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సరఫరాను వేగవంతం చేసేందుకు అధికారులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ కాలువలో అడ్డంకులను తొలగిస్తున్నట్టు తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కానీ ఒకటి తక్కువ ఉండదు. ఒకటి తక్కువ ఉన్నా గానీ నేను పంద్యానికి సిద్ధం. 1868 చీలికలు రోడ్డు నెలగాలే. మరి కొత్త రోడ్డు 700 మీటర్లకు 1868 చోట్ల ఇన్ని చీలికలు క్రాక్స్ వచ్చినాయంటే దీన్ని నాసిరకం అంటారా, నాణ్యత కలిగిన రోడ్డు అంటారా? ప్రజలారా, నేను అధికారులను కూడా అడుగుతా ఉన్నా. కొత్త రోడ్డు వేసి 5 కోట్ల రూపాయలతో రోడ్డు వేసి నెల కాకముందే 1868 చోట్ల చీలికలు వచ్చినాయి, క్రాక్స్ వచ్చినాయి, నాసిరకం అంటే దీన్ని మీరు సమర్థిస్తారా? అధికారులారా, వీళ్ళకు బిల్లులు ఇస్తారా? మీరు సమర్థిస్తే ఈ చీలికలు వచ్చిన, ఈ క్రాక్స్ వచ్చినటువంటి 1868 చోట్ల క్రాక్స్ వచ్చినటువంటి ఈ నాసిరకం, అత్యంత నాసిరకం ఈ రోడ్డు పనిని మీరు సమర్థిస్తే మిమ్మల్ని నేను గౌరవించలేను, మిమ్మల్ని అధికారులుగా నేను గుర్తించలేను. తప్పనిసరిగా దీనిపైన అదే రోడ్డు మీదనే మరొక 6 నెలల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా వర్షాలు పడి రోడ్డు గుంతలమయమై ప్రజలు బాధపడినప్పుడు అదే రోడ్డు మీదనే నేను ఉద్యమం చేయాల్సి వస్తుంది. సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నా, అదే రోడ్డు మీదనే వంట వార్పు చేస్తా. అక్కడే 2-3 దినాలైనా ఉండి వంట వండుకొని తిని ఆనే నిద్రిస్తా మీరు చర్య తీసుకోకపోతే. ఇక నేను కొండారెడ్డిని అడిగేది, ప్రజలే మనకు పెద్ద మనుషులు. కొండారెడ్డి 1860 చోట్ల క్రాక్స్ ఉంటే ఇది నాసిరకమని ప్రజలు ధృవీకరిస్తే చెప్పాలా సమాధానం. ఒకవేళ లేదు, నేను చెప్పింది తప్పుడు విమర్శ అని చెప్పి ప్రజలే ఏదైనా మాట్లాడితే, ప్రజలే తీర్పిస్తే. రెడ్డికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరు ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్క, బుర్ర బొడ్డుక్కను, వంటి జలకపు మొక్కల తొలగింపు పనులను గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్కను తొలగించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సరఫరాను వేగవంతం చేసేందుకు అధికారులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘంతో సమన్వయం చేసుకుంటూ కాలువలో అడ్డంకులు తొలగిస్తున్నట్టు తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. చివరి ప్రాంతం వరకు కూడా నీరిచ్చే ఉద్దేశంతో గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు మొన్న 17వ తారీఖు శుక్రవారం నాడు మన యొక్క కొత్తపేట, రావులపాలెం మీదుగా అమలాపురం మీదుగా ముమ్మడి వెళ్ళడం జరిగింది. ప్రతి కెనాల్ని కూడా, ప్రతి లాక్ సిస్టమ్ కూడా మొత్తం చూసుకుంటూ, ఏ లెవెల్స్ ఎక్కడ చూసుకుంటూ ఒక మోటార్ సైకిల్ మీద మేమందరం కూడా ప్రయాణం చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఇరిగేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కానీ, కొన్ని వీడ్ వర్క్స్ కానీ తీరని పరిస్థితులు ఉన్నటువంటిది అయిన కారణంగా గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు వెంటనే నీటి సంఘాల ద్వారా వెంటనే కాలువటువంటి బ్యాంక్ కెనాల్ కానీ, అమలాపురం కెనాల్ కానీ ఏదైతే వీడియో ఉన్నాయో ఆ వీడియో అన్ని కూడా వెంటనే తక్షణమే తొలగిస్తూ ప్రతి రైతు సోదరులు కూడా చివరి ఆయకట్టు కూడా నీరు అందే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ వర్షాభావం లేని కారణంగా నీటిని వృధా చేయకుండా, ప్రతి రైతు సోదరులు కూడా నీటిని వృధా చేయకుండా మీ యొక్క ఆకుమడులు కానీ, ఉడుపులు కానీ అయినంటేనే మీకు సరిపడిన వాటర్ తీసుకుని మిగతా కూడా తదుపరి కింద భాగానికి కూడా. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్లో సందర్శకుల భద్రత, పరిశుభ్రతపైన తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నిత్యం వందలాది మంది కుటుంబాలతో కలిసి బీచ్ను సందర్శిస్తున్నప్పటికీ కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఆకతాయితానికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మద్యం మత్తులు సముద్రంలో లోతుగా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ అంతా ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో, చెత్తతో నిండిపోవడంతో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతిందని అంటున్నారు. బీచ్లో బహిరంగ మద్యం సేవనకు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతర పోలీసునిగా లైఫ్ గార్డుల నియామకం, హెచ్చరికా బోర్డుల ఏర్పాటు, భద్రతపైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పేరుపాలెం బీచ్లో ఏంటంటే మందు బాబులు ఎక్కువైపోయారండి. పేరుపాలెం బీచ్లో మందు తెచ్చుకుని ఫుల్గా తాగేసి ఏం చేస్తారంటే బీచ్ వారకట్టుకుని తాగేసి పగలగొట్టేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా బీచ్కి వచ్చిన జనాలకి కాళ్ళు చేతులు దిగిపోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఏంటంటే అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంపల్సరీ ఉంటారు, కానీ అది సరిపోవట్లేదు. అదేవిధంగా ఎక్కువ పోలీసులు ఎక్కించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు చెత్త కూడా క్లీన్ చేయాలని నేను అనుకుంటానండి. మరి అదేవిధంగా బీచ్కి బాగా డెవలప్ చేయాలి. ఇంకా మన బీచ్ బాగా డెవలప్ అయింది కూడా, ఇంకా చెత్త అంతా ఉంది, అది కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టాలి. మొన్న ఒకసారి క్లీన్ చేశారండి. ఇదే విధంగా కంటిన్యూగా వారానికి ఒకసారి క్లీన్ చేస్తే చెత్త అంతా ఏముంటుందో అని అనుకుంటున్నాను. కంపల్సరీ బీచ్ పర్యటకులకు
ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మందు బాబుని కూడా అరికట్టాలని కంపల్సరీ. ఎందుకంటే బాటిల్ పగలగొట్టేసి అలష్టసారంగా బీచ్లో పగలగొట్టేసేయడం వల్ల స్నానానికి వెళ్ళే వాళ్ళు ఆ సంటి పిల్లల కానీ దిగిపోతామని ఈ నానా చిరాకుగా ఉంటుంది. అదేవిధంగా బీచ్లో చాలా వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఏడిపించేస్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి అందరూ కంపల్సరీ. ఎందుకంటే మన పేరుపాలెం బీచ్ చాలా డెవలప్ అయింది. గోవా కానీ ఎక్కువ డెవలప్ అయింది. కంటిన్యూగా జనం వస్తున్నారు. ఇదివరకు కార్తీక మాసమే కాకుండా గుడ్ ఫ్రైడేకి కార్తీక మాసానికి వచ్చేవారు. అలా కాకుండా డైలీ బీచ్ జనం వస్తున్నారు. ఎందుకంటే మన బీచ్ అంత డెవలప్ అయింది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పేరుపాలెం బీచ్ స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 40 సంవత్సరాల పైన పడుతుంది. స్టార్టింగ్లో ఆర్సీఎం చర్చ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసమని అప్పటి నుంచి బీచ్లోని చాలా అసాంఘిక కార్యకలాపాలు జరగడం అన్నది జరుగుతున్నాయి. దీన్ని అరికట్టలేకపోతున్నారు. కానీ మనలో కూడా చైతన్యం రావాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితేనేంటి, లేకపోతే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కానీ, మందు, తర్వాత హెరాస్మెంట్లు, తాగేసి సముద్రంలోకి వెళ్ళిపోవడం, చనిపోవడం, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా పోలీసు వారి మీద కూడా మన ఎగ్నెస్ట్ రావడం వల్ల తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. చాలామంది చనిపోతున్నారు, అయినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడికి వస్తున్నారు, ఎంజాయ్ చేసి ప్రశాంతంగా వెళ్ళటం మానేసి తాగేసి చనిపోవడాలు. దానివల్ల పోలీసులు వస్తారు, మన అందరినీ పంపించేస్తారు. అందరికీ బ్యాడ్ నేమే కదా, ఉపాధి కోల్పోతున్నాం అలాంటి వాళ్ళ వల్ల. దయచేసి అందరూ కూడా బీచ్కి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక ఆషాఢమాస సారె ఉత్సవాలు ఆదివారం సెలవు రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపైన భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం నుంచే ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ మార్గాల గుండా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాలు, వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేసి అన్ని క్యూ లైన్ల దర్శనాల కోసం తెరిచారు. ఆలయ ఈవో శీనానాయక్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మొబైల్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో రద్దీని క్రమబద్ధీకరించారు. ఆలయ పరిసరాల్లో అన్నప్రసాదం, ప్రసాదాల పంపిణీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకే సుమారు శ్రీనాథ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ప్రసిద్ధ నారసింహ ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 4 రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రత కోసం 100 సీసీ కెమెరాలు, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ అరుణాదేవి ఆదేశించారు. ఈరోజు సమావేశాన్ని వివిధ డివిజన్ స్థాయి అధికారులందరితో సమావేశాన్ని నిర్వహించడమైనది. ఈ సమావేశానికి అరుణాదేవి ఆదోని ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించారు లాస్ట్ వారము. ఈ సమావేశానికి కోఆర్డినేటర్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉత్సవాలు నిర్వహించడానికి వారి సహాయాన్ని కోరుతూ ఈ సమావేశాన్ని నిర్వహించడమైనది. ఈ ఉత్సవాలు 13/8/2026 నుండి 12/9/2026 వరకు అనగా నెల రోజులు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఏ ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి విధులు నిర్వహించాలని కోరడమైంది.
గడిక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ పరిశీలించారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న అన్నప్రసాద కేంద్రం పనులను తనిఖీ చేసిన కమిషనర్ నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆలయ ఈవో రాంబాబు రెడ్డి, దేవస్థానం చైర్మన్ మెల్లేటి లక్ష్మీనారాయణతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. మనకి 2027 జూన్ 26వ తేదీ నుంచి పవిత్ర గోదావరి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకి హిందువులందరి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాలు ఈ పరివాహక ప్రాంతంలో ఉండే కోట్లాది మంది ప్రజలకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలంటే ఒక వాళ్ళ జీవితకాలం గుర్తించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమం. దానితో పాటు గత పుష్కరాల నుంచి కూడా అంటే 2015 సంవత్సరంలో వచ్చిన పుష్కరాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు గత పుష్కరాల 5 కోట్ల మంది మొత్తం పుష్కరాల్లో స్నానాలు చేశారు గోదావరి నదిలో. ఈసారి అంతకు మించి భక్తులు వస్తారని, దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పటి వరకు 540 పనుల్ని దేవాదాయ శాఖ పరిధిలో గుర్తించడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఆల్రెడీ 267 పనులకి శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 43 మేజర్. సామర్లకోట నుండి కాకినాడ వెళ్లే కెనాల్ రహదారిలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవో వెంకటయ్య చౌదరి ఆధ్వర్యంలో సామర్లకోట దీపారాధన కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరాదేవిగా అలంకరించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెడ్డిగా దళిత ఉద్యమ యువనేత కోటి జేమ్స్ సంస్మరణ సభ చీరాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పైఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, టీడీపీ రాష్ట్ర నాయకుడు మాదిగాని గురునాథం పాల్గొని జేమ్స్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోటి జేమ్స్ దళిత హక్కుల కోసం చివరి వరకు పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆగమాగం చేస్తాం. తను ఈ రోజు కూడా తాను తగ్గించుకొని ఉద్యమకారుడిగా ఇంత పేద జీవితం జీవిస్తా, ఇంత చిన్న కుటుంబం అంతా కూడా చీకట్లో తనేమో రోడ్డు మీద ఉన్న నేపథ్యంలో ఈ రోజున వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇంత పెద్ద ఉద్యమ నేతని మరి మందా కృష్ణమాది గారు పద్మశ్రీ వారు రావటం చాలా మనం సంతోషించాల్సినటువంటి అంశం. అంటే సంతోషం అంటే బాధ తప్త హృదయమే, కానీ ఒక ఉద్యమకారుడికి తను నివాళులర్పించడం కోసం రావటం అనేది ఒక ఉద్యమకారుడిగా అది మనం కీర్తి ప్రతిష్టల్లో నిలిచిపోయేటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశం కాబట్టి తప్పకుండా మనం మన్నం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపాదన కూడా ఇందాక మేము తీసుకున్నాం, అది కృష్ణమాది గారు చెప్తారు వారి గురించి. తప్పకుండా ఆ విధమైన అదే తీసుకుంటారు నిర్ణయం. ఆ నిర్ణయం అన్న ముందు చేసేది చెప్తారు. తప్పకుండా మేము చీరాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మరి కోటి జేమ్స్ అనేటువంటి వ్యక్తి మరణించడం. అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఒక రాగి గాల్ బ్లాడర్ నుంచి 1000కి పైగా చిన్నరాళ్లను, మరో రోగి నుంచి 150కి పైగా పెద్దరాళ్లను తొలగించారు. మరో రోగికి కిడ్నీలో రాయి మాదిరిగా మారిన పదార్థాన్ని ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో వైద్యులు విజయవంతం అయ్యారు. ప్రస్తుతం రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మారుతున్న జీవనశైలి, తక్కువ నీరు తాగటం వల్ల ఇటువంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు. ప్రతిరోజు తగినంత నీరు తాగాలని సూచించారు. ఎమర్జెన్సీగా ఒక లేడీస్లో ఇద్దరికి పెయిన్ అబ్డమెన్ రావడంతో ఎమర్జెన్సీగా ఓటీకి తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ప్లాన్డ్గా ఒక కిడ్నీ సర్జరీ కూడా తీసుకోవడం జరిగింది.
ఈ కిడ్నీ సర్జరీ గురించి అయితే మాకు అవగాహన ఉంది. ఒక ఆల్మోస్ట్ కిడ్నీ సైజు ఉన్న స్టోన్స్ రిమూవ్ చేస్తామని ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. బట్ గాల్ బ్లాడర్ సర్జరీ వచ్చేసరికి జస్ట్ ఒక బంచ్ ఆఫ్ స్టోన్స్ అంటే ఒక 100-200 స్టోన్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మేము. ఈ అన్నీ కన్సాలిడేట్ అయ్యి సింగిల్ స్టోన్ పెద్ద అవుతూ ఉంటుంది. బట్ ఒకే ఫిమేల్లో ఆల్మోస్ట్ 1000కి పైగా రాళ్ళు ఉన్నాయండి గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత. ఇంకొక పేషెంట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 150 రాళ్ళు దాకా ఉన్నాయి. సో ఈ సర్జరీస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టోన్స్ అయితే తీస్తూనే ఉంటాం. బట్ ఇన్ని రాళ్ళు ఫార్మ్ అయిపోయినాయి అయ్యో అందరూ అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఇక్కడ విషయం ఏంటంటే అవగాహన కోసం ఈరోజు జనాలతో మాట్లాడటం జరుగుతుంది. ఇందులో మేము చెప్పేది ఏంటి అంటే మారుతున్న ఆహారపు అలవాట్లు. అంటే ప్రతి ఒక్కళ్ళు బిజీ లైఫ్లో పడిపోయి లేకపోతే ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నాం అనుకుని జనరల్గా అందరూ మంచినీళ్ళు తాగడం తగ్గించేశారు. అదేవిధంగా బిర్యానీలు అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం అనేది బాగా ఇష్టపడుతున్నారు అందరూ. దీనివల్ల ఏంటి అంటే గాల్ బ్లాడర్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ రిచ్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అయిపోతున్నాయి. అండ్ మోస్ట్ కామన్ ఇన్ ఫిమేల్ అంటే రెగ్యులర్గా మాకున్న బుక్ చెప్పేది ఏంటంటే 4Fs ఫిమేల్, ఫెర్టైల్, 40, ఫ్యాటీ అండ్ ఫాస్టింగ్. ఇవన్నీ అంటే ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. 40 దాటిన తర్వాత ఫెర్టైల్ ఫిమేల్స్లో ఏంటి అంటే వీళ్ళలో ఏంటి అంటే రెడిక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభకు యానంలో ఘన నివాళులు అర్పించారు. యానం తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పలువురు నాయకులు పాల్గొని ముద్రగడ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ జ్ఞాపకార్థం కళ్యాణ మండపం ఆవరణలో మొక్కలు నాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మీటింగ్ అయినప్పుడు ఆ ఇష్యూ చెప్పడం కోసం ప్రతి గ్రామం తిరుగుతూ ధ్యానం రావడం జరిగింది. ధ్యానం మన ఎర్రా సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర ఆయన వచ్చి మనందరినీ కొంతమంది కాపులు మేము చిన్నోళ్ళమే పెద్దోళ్ళు కాదు కానీ అందరినీ పిలిస్తే దాంతోపాటు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆ రోజు మన బాబు జాతి ఎలా ఉందో అలా ఉంది, మనం ఉద్యమం చేసే మనకు సాధించుకోవాలి. ఈ రిజర్వేషన్లు అయినా వచ్చే ప్రభుత్వాలు ఓట్లు వేయించుకుంటాయి కానీ మనతో మనం ఉపయోగించుకుంటారు కానీ మనకి ఏ విధమైన ప్రయోజనం లేకుండా చేస్తారు. కాబట్టి ఉద్యమం ద్వారానే మనం ఇలాంటివన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మనందరినీ మన యానం ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసి మన అందరం కూడా ఇక్కడ నుంచి ఆయన చేసే ఉద్యమాలకి పాల్గొనడం. అలాగే ఆయన కూడా మన ఒకసారి ఈ కళ్యాణ మండపం స్టార్టింగ్ నిర్మాణ దశలో ఉండగా ఒకసారి రావడం జరిగింది. ఆయన కూడా మన రెడిక అన్నమయ్య జిల్లా పొంగునూరులో ఏటీఎం చోరీ యత్నం కలకలం రేపింది. సీసీ కెమెరాలు లేనిచో ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. అదే సమయంలో అక్కడ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పార్లమెంటు సమావేశంలో దేశానికే ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపైన సమగ్ర చర్చ నిర్వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా డిలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావద్దని, దీనిపై ముందుగా పార్లమెంటు విస్తృతంగా చర్చ జరగాలని ఆయన విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్లో పలు అంశాలపైన చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేసిన ఆయన అయోధ్యలో ప్రజల నుంచి వచ్చిన విరాళాల వినియోగంపై పార్లమెంట్లో చర్చ జరపాలని కోరారు. ఫారెన్ పాలసీస్ భారతదేశానికి వాస్తవంగా పనికొచ్చే విధంగా ఏ మాత్రం కూడా వీళ్ళు వ్యవహారం చేస్తలేనట్టుగా తెలుస్తుంది. అలాగే మొదటి నుంచి మీరు చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ఇంకొక అంశం ఇథనాల్. ఈ పెట్రోల్లో
ఇథనాల్ బ్లెండెడ్ ని వాడడాన్ని మరి ఎవరి ఇష్టానుసారంగా వాడుతుర్రు? వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి. మరి ఎవరు బీజేపీ నాయకులలో ఎవరి కుటుంబ సభ్యులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ వ్యాపారంలో? మరి ఎందుకు ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార ఇంట్రెస్ట్ ను రుద్దుతుర్రో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ సమావేశాలలో. ఇవే కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. కిరణ్ రిజిజు గారు మీరే చెప్తున్నారు హౌస్ ని కన్స్ట్రక్టివ్ గా నడుపుకుందామని. కన్స్ట్రక్టివ్ గా నడపడం అంటే ఏంది? కన్స్ట్రక్టివ్ గా నడపడం అంటే మీకు ఇష్టమైనటువంటి అంశాలను నడపడమే కన్స్ట్రక్టివా? ప్రజా సమస్యల మీద ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం కన్స్ట్రక్టివా ఈ ప్రజాస్వామ్యంలో? ఈ బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.